రాత్రికాల ప్రార్థన. కృపామయుడా, సర్వోన్నతుడా, సజీవుడా, అద్భుత కార్యాలు మా జీవితంలో జరిగించగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రాలు తండ్రి, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్, ఉదయకాల లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి ఈ క్షణం వరకు తండ్రి మమ్మల్ని పోషించి, మమ్మల్ని ప్రేమించి, మమ్మల్ని కాపాడిన దేవుడవు తండ్రి. ఈ రోజున మా ప్రయాణాలను దీవించారు. ఏ అపాయం, ఏ ప్రమాదం అనేది మా దరికి రాకుండా కాపాడారు. స్తోత్రాలు నాయన. ఈ రోజున మాకు ఏ లోటు లేకుండా కూడా ప్రతి వాటిని అనుగ్రహించారు. వందనాలు ప్రభువా. ఈ రోజున మా పనులను కూడా ఆశీర్వదించారు నాయన. ఏ ఆటంకాలు ఎదురవ్వకుండా మీరు మాకు తోడై ఉన్నారు తండ్రి. ముఖ్యంగా ఈ రాత్రి కాలంలో మరొకసారి మేమందరం కూడా సజీవ సంఖ్యలో ఉండి కుటుంబంతో కలిసి ఈ విధంగా మీకు ప్రార్థించుకునే ఉన్నత అవకాశం దయచేసినందుకు స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. యెషయా గ్రంథం 30:18 ద్వారా సెలవిస్తున్నారు, మమ్మల్ని కనికరింపవలనని మీరు నిలవబడి ఉన్నారు అని మాకు సెలవిస్తున్న దేవా, స్తోత్రాలు. అవునయ్యా, ఈ రోజున మేము ఏ స్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, మిమ్మల్ని తృణీకరించిన వారిగా ఉన్నా అయా, మమ్మల్ని కరుణించాలనే, మమ్మల్ని క్షమించాలనే మీరు ఇంకను మా యొద్ద ఉన్నారు తండ్రి. అయా, బిడ్డలు ఎవరైతే మీ నుంచి దూరమైన వ్యక్తులుగా ఉన్నారో, మీ వైపు చూడక ఈ రోజున కష్టాలు అనుభవిస్తున్నారేమో, బాధలు అనుభవిస్తున్నారేమో, ఈ లోక సంబంధమైన సమస్యల్లో చిక్కుబడి ఏమీ చేయలేని వ్యక్తులుగా, నిస్సహాయులుగా ఉండిపోయారేమో నాయనా, మీరు కరుణించే దేవుడవు అయా, వారు ఎదుటనే ఉన్న దేవుడవు అని వారు తెలుసుకొని మరలా మీ వైపు చూసి అయా, వారు వాటి నుంచి విడుదల పొందుకునే కృప దయచేయండి నాయన. ఈ యొక్క రాత్రి సమయంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్నా ప్రతి ఒక్కరి కొరకు పేరు పేరున అడుగుతూ ఉన్నాం, ప్రార్థిస్తున్నాం. వారి జీవితాల్లో తండ్రి ప్రార్థించబోతుండగా అద్భుత కార్యాలు, గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి. అయా, వ్యాధి బాధలతో, రుగ్మతలతో, మానసిక సమస్యలతో, డిప్రెషన్లో ఉండిపోయిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. సంపూర్ణ స్వస్థతను మీరే దయచేయండి తండ్రి. మీరే మీ యొక్క హస్తము ద్వారా వారిని తాకి బిడ్డలను తండ్రి సంపూర్ణ ఆయుష్తో నింపమని, మీకు సాక్షులుగా వారిని నిలవబెట్టుకొనమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా తండ్రి, గర్భఫలం లేని ప్రతి బిడ్డను కూడా దర్శించండి నాయన. బిడ్డలకు మూసుకుపోయిన గర్భాన్ని తెరవమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఉద్యోగ ప్రయత్నాలను కూడా సఫలపరచండి అయా. బిడ్డలు కలిగి ఉన్న ప్రతి అప్పు నుంచి విడుదల దయచేయండి. ఆర్థిక పరమైన కష్టాల నుంచి విడుదల దయచేయండి. బిడ్డలు చేస్తున్న పనులలో ఆశీర్వాదాలను దయచేయమని, నూరంతలుగా వారు ఫలించే కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా తండ్రి, ఎవరైతే నాయన గృహాల కోసం ప్రార్థిస్తున్నారో సొంత గృహం వారికి దయచేయండి. వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు తండ్రి, సాటి అయిన సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాం. కోర్టు కేసులో చిక్కుబడ్డ ప్రతి బిడ్డను దర్శించండి తండ్రి, వారికి న్యాయాన్ని దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, కుటుంబపరమైన విభేదాలను బట్టి కృంగిపోతున్న వారు అనేకులు ఉన్నారు. కుటుంబాన్ని దర్శించండి. బిడ్డల మారు మనసు కోసం, భర్తల మారు మనసు కోసం, భార్యల మారు మనసు కోసం ప్రార్థిస్తున్నారు. వారందరికీ మారు మనసు దయచేయండి. వారు కలిగి ఉన్న చెడు అలవాట్లు, చెడు ఆలోచనల నుంచి విడుదల దయచేయండి అయా. భార్య భర్తల మధ్య ఉన్న ఆ విభేదాలన్నీ, ఆ డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా తొలగించబడుటకు సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా నాయన, ఎవరైతే లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు ప్రార్థిస్తున్నారో వారందరికీ వాటిని దయచేయండి తండ్రి. ఎవరైతే ఆయా దేశాల్లో ఉన్నారో వారిని దీవించండి, రక్షణ వారికి దయచేయండి ప్రభువా. విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్నారు, వారి ప్రయత్నాలను సఫలపరచండి నాయన. ఇమిగ్రేషన్స్ విషయంలో, వీసా ఇంటర్వ్యూస్ విషయంలో కూడా మీరు ద్వారాలు తెరవమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, నైట్ డ్యూటీలో ఉన్నారు, నైట్ ట్రావెలింగ్ చేస్తున్నారు, వారందరికీ మీ రక్షణ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ నిమిత్తం, రిటైర్మెంట్స్ నిమిత్తం ప్రార్థిస్తుండగా అయా, మీ చిత్తాన్ని వారి జీవితంలో జరిగించండి. మా భారతదేశాన్ని దీవించండి. దేశాన్ని, దేశ సైనికులను, వారి కుటుంబాలను ఆశీర్వదించమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, ఈ యొక్క రాత్రి కాలంలో మేమందరము కూడా సేద తీరబోతున్నాం తండ్రి. అయా, దురాత్మ క్రియల వలన, దొంగల వలన, శత్రువుల వలన, హాని కలిగించే పరిస్థితుల వలన ఎవ్వరు కూడా ఇబ్బందులు ఎదుర్కొనకుండా
మీ యొక్క దేవదూతల కంచెను ప్రతి బిడ్డ గృహము చుట్టూ దయచేయమని, అయా నిద్ర లేమి పీడకలల సమస్యల వలన ఎవరు కూడా తండ్రి బాధించబడకుండా ప్రతి ఒక్కరికి కంటి నిండా నిద్రను దయచేయమని, మమ్మల్ని మా కుటుంబాన్ని మీకు అప్పగిస్తూ ఉండంగా మరలా ఉదయాన్నే సజీవ సంఖ్యలో మా అందరినీ మీ పాద సన్నిధిని నిలవబెట్టుకోమని తండ్రి అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.